ఇక లక్షలాది మంది పూజలు అందుకున్న 69 అడుగుల 50 టన్నుల ఖైరతాబాద్ మహాగణపతి మరి కాసేపట్లో గంగమ్మ ఒడికి చేరుకోనున్నారు. దానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ట్యాంక్ బండ్ నుంచి రవీందర్ అందిస్తారు. రవీందర్, ఖైరతాబాద్ గణనాథుడికి చివరి పూజ జరుగుతుంది. ఇంకా నిమజ్జనం చేయడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది? దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మనం సెక్రటరియట్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాం. ఫ్లైఓవర్ దగ్గర స్పష్టంగా కనబడుతుంది 69 అడుగుల గణనాథుడు కొద్దిసేపటి క్రితమే గంగమ్మ ఒడికి చేరు. మనం విజువల్లో చూస్తున్నాం. దారి పొడుగునా ఇటు వినాయక సాగర్ వరకు పెద్ద ఎత్తున గణనాథులు గంగమ్మ ఒడికి చేర్చేందుకు పెద్ద ఎత్తున కాలినడకన రావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇటున్నటువంటి గణనాథుడికి 11 రోజుల పాటు విశేష పూజలు అందుకున్న అనంతరం గంగమ్మ ఒడికి చివరి ఘట్టానికి చేరుకోవడం జరిగింది. దాదాపుగా అద్భుతమైన దృశ్యాలు సెక్రటరియట్ కేంద్రంగా ఉన్నటువంటి ఫ్లైఓవర్ ఉన్నటువంటి ఏదైతే వినాయక సాగర్ వైపు జనాలు కదులుతున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఈసారి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది, కానీ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నాడు. సెక్రటరియట్ నుంచి వెళ్ళే ప్రతి వాహనంలో కూడా కేసీఆర్కి సంబంధించినటువంటి డీజే సాంగ్స్ పెట్టుకొని కేరింతలు కొడుతూ ఇక్కడ ఉన్నటువంటి యువత పెద్ద ఎత్తున గణపతి మొప్ప మోరియా అనే నినాదాలు చేస్తూ బయలుదేరినట్లుగా స్పష్టంగా కనబడుతుంది. అనేక పాటలు ఇవాళ ప్రజలు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు, పోలీసులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఖైరతాబాద్ నుంచి బయలుదేరినటువంటి అత్యంత భారీ విగ్రహానికి ఇక్కడ కొద్దిసేపట్లో గంగమ్మ ఒడికి చేరే పరిస్థితి కనబడుతుంది. ఇప్పటి వరకు వెల్డింగ్ పనులు పూర్తి కావడం జరిగింది. వెల్డింగ్ పనులు పూర్తయిన తర్వాత ప్రత్యేక పూజలు అందుకున్న తర్వాత గణనాథుడికి ఇక్కడ నుంచి నేరుగా భారీ క్రేన్, బాహుబలి క్రేన్ ఏదైతుందో ఆ క్రేన్ సహాయంతో గంగమ్మ ఒడికి చేర్చేందుకు ఇక్కడ నిర్వాహకులు, పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి చర్యలు చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం జరిగితే పోలీసులు కొంత మేరకు కానీ, నిర్వాహకులు కొంత మేరకు కానీ ఊపిలు పీల్చుకునే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ రకంగా ఎప్పుడెప్పుడు గణేష్ని నిమజ్జనం చేద్దామని, అదేవిధంగా ఎప్పుడెప్పుడు ఈ చివరి ఘట్టాన్ని వీక్షిద్దామని ఉన్నటువంటి ప్రజలు, అదేవిధంగా నిర్వాహకులు చూస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇటు జనసందోహం కూడా పెద్ద ఎత్తున ఉంది. భారీగా జనాలు తరలిచ్చిన పరిస్థితి కనబడుతుంది. అటు బాలాపూర్ గణేష్ కూడా బయలుదేరుతున్నట్టుగా మనకు అందుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇటు బాలాపూర్ గణేశుడి శోభయాత్ర దాదాపు 16 కిలోమీటర్లు నడిచే పరిస్థితి ఉంటుంది. బాలాపూర్ నుంచి శోభయాత్ర ప్రారంభమై చంద్రాయనగుట్ట, ఫలక్నామా, చార్మినార్, అఫ్జల్గంజ్, ఎంజే మార్కెట్, హ్యాబిట్స్, లిబర్టీ మీదుగా నేరుగా ట్యాంక్ బండ్ చేరుకునే పరిస్థితి కనబడుతుంది. ఆ ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం తర్వాత ఇంకొంత మేరకు స్పీడప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వివిధ కాలనీలలో, అదేవిధంగా వివిధ కమ్యూనిటీలలో కొలువైన గణేషుల్ని నిమజ్జనానికి కొద్దిసేపు బ్రేక్ ఇచ్చారు. ముఖ్య ఘట్టానికి ఆవిష్కృతమవుతుంది కాబట్టి ఇదంతా ఈ శోభాయాత్ర ముగిసిన తర్వాత ఏదైతే మిగతా కాలనీలలో, కమ్యూనిటీలలో, అపార్ట్మెంట్లలో ఉన్నటువంటి గణేష్లకు అవకాశం కల్పిస్తామని ముందుగా ఇక్కడున్న నిర్వాహకులు చెప్తున్నారు. ఇక బాలాపూర్ గణేష్ వస్తే సందడి మరింతగా పెరిగే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో బాలాపూర్ గణేష్కు కూడా ఇది ముగిసిన తర్వాత మరికొంత సేపట్లో మరి దాదాపుగా 3 గంటల పరిసర ప్రాంతాల్లో సెక్రటరియట్ ఫ్లైఓవర్కు వచ్చే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అయితే చివరి ఘట్టం చేరుకుంది. ఖైరతాబాద్ గణేష్ ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకుల చేత, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారుల చేత, ఇక్కడ ఉన్నటువంటి అధికారుల చేత ప్రత్యేక పూజలు అందుకుంటున్నారు.